అంటే మీరు ఎంతవరకు విన్నారో, ఎప్పుడు కట్ అయింది నేను చూడలేదు. అంటే హౌ షీ ఆస్క్డ్, అంటే మిమ్మల్ని మీరు వేరు చేసుకుంటున్నారంటే ఎన్నో రకాలుగా వేరు చేసుకుంటున్నారు. మీకు ప్రత్యేకమైన కుటుంబానికి చెందడం వల్ల ఒక స్పెషల్ క్యాస్ట్ అని, మీ పిల్లలు వేరే అని, మీ యొక్క మానవాళి వేరని, మీ నమ్మకం, భగవంతుడు, మీకున్న ఆస్తి, నేను ఎంతో సద్గుణాలతో ఉన్నాను ఇతరుల కంటే అని, మీకెంతో తెలుసు ఇతరులకు తెలియదని, ఇదంతా కూడా మిమ్మల్ని మీరు వేరు చేసుకోవడం పద్ధతి. అయితే మేము అలాగ మేము అలాగే పెంచబడ్డాం. అలాగే జీవించాలి. అంటే మేము సొసైటీ నుంచి కట్ ఆఫ్ అవ్వలేదు కదా! ఇది మీరు యాక్చువల్‌గా చేస్తున్నది అదే. ఈ సంబంధ బాంధవ్యాలు మీరు సొసైటీ అని అనడంలో ప్రతి మనిషి కూడా తనని తాను వేరు చేసుకుంటున్నాడు ఇంకొకరి నుంచి. తన పొజిషన్, నా పొజిషన్ వేరు. నా ఆశయాలు వేరు. నాకున్న కోరికలు వేరు. నా కీర్తి వేరు. నాకు చాలా కీర్తివంతుడిని. అలా నాకు చాలా పవర్ ఉంది. మొదలైన విధానాల్లో వ్యక్తులు తను తాను ఇతరుల నుంచి వేరు చేసుకుంటున్నారు. కానీ ఆయన ఈ బ్రూటల్ సంబంధాల్లోనే ఇతరులతో జీవించాలి. అందుకని ఈ మొత్తం అంతా అది చాలా గౌరవప్రదమైనదని మనం దాన్ని భావిస్తాం. సంతోషంగా ఉందని, అంటే ప్లెజెంట్‌గా ఉన్న పదాలతో. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా తన యొక్క ఉత్సాహాలలోనే మునిగి ఉంటారు. అది దేశం కోసం అని పేరు పెట్టుకున్నా, శాంతి కోసం అన్నా, భగవంతుడి కోసం అన్నా, ఈ విధంగా తన్ను తాను వేరు చేసుకో పద్ధతిలోనే ఉంటారు. వ్యక్తులు కొంతమందికి ఈ వాళ్ళ అవేర్‌నెస్ ఉంటుంది మొత్తం ప్రాసెస్ అంతా. అంటే నేను చాలా తీవ్రతరమైన ఒంటరితనంతో ఉన్నాను. సంపూర్ణంగా వేరై ఉన్నాను. ఆలోచన దానికంత ప్రాముఖ్యత ఇస్తోంది. అందుకే నేను అనేది వేరైపోతుంది. ఈ అహం ఫైనల్లీ అది ఒక పాయింట్‌కొస్తుంది. తను ఒక ప్రిజన్‌లో, నేనే తయారు చేసుకునే జైల్‌లో నేనున్నానన్న స్థితికొస్తుంది. నా ఏజ్‌లో ఇదంతా ఫాలో అవ్వడానికి నాకు భయంగా ఉంది. నేను ఫాలో అవ్వడానికి కష్టంగా ఉంది. నేనంత బాగా చదువుకోలేదన్నారు. మీ చదువుతో దీనికి సంబంధం లేదు. దీనికి దీన్ని మీరు చూడగలగాల, ఆలోచించి మీరెప్పుడు ఒంటరిగా ఫీల్ అవుతారు. వేరేగా ఉన్నట్టు అనుకుంటారు. మీరేమో పారిపోవాలనుకుంటున్నారు ఈ ఫీలింగ్ నుంచి. అదృష్టవశాత్తు మీరు ఏది ఒక పద్ధతి దొరకలేదు పారిపోవడానికి. మీకు ఏ మార్గము దొరకకపోవడంలా వల్ల దాన్ని మీరు ఎస్కేప్ అయ్యేటటువంటి విధానాల్లోంచి మీ పొజిషన్‌ని మీరు చూసుకుంటున్నారు. మీరు భయపడితే దాన్ని మీరు చూడలేరు. అవునవును. ఆ విషయం నాకు తెలిసిందన్నారు. మీ కష్టం అన్నది ఈ పదమే మీకు ట్రబుల్ ఇస్తోందన్న విషయాన్ని మీరు చూడలేదా? మీరేం చెప్తున్నారో నాకు అర్థం కాలేదంటే, మీరు కొన్ని పదాలతోటి మీ ఫీలింగ్‌ని కలిపారు. అది మీకొస్తోంది. పదాలు ఒంటరితనము, వేరుగా ఉండడం, భయం, నేనందరితో భిన్నంగా ఉన్నాను, కట్ ఆఫ్ అయిపోయి ఉన్నాను. ఇవన్నీ పదాలతో ఉన్నారు. అవును. అన్నారావిడ. ఇప్పుడు మీ యొక్క కొడుకు పేరు, అది మిమ్మల్ని అడ్డటం లేదు. అవగాహన చేసుకోవడం నుంచి. ఆయన యొక్క లక్షణాల్ని, ఆయన ఎలా పెరిగాడో ఇవన్నీ అవగాహన చేసుకోవడానికి అది అడ్డవ్వట్లేదు. అలాంటి పదాలు వేరవ్వడం అనేవి ఒంటరితనం, భయం, అంతటితో కట్ ఆఫ్ అయిపోవడం, మీ యొక్క పరిశీలన నుంచి అవి మీరు పరీక్షించడం నుంచి మీ ఫీలింగ్‌ని అవి వేరు చేయకూడదు. మీరేం చెప్తున్నారో నాకు అర్థమైంది. నేనెప్పుడు కూడా డైరెక్ట్ వేలోనే నా పిల్లల్ని చూసాను. మీరు ఈ ఫీలింగ్‌ని అదే డైరెక్ట్‌గా చూస్తే ఏం జరుగుతుంది? అప్పుడు మీకు ఈ ఫీలింగ్ అన్నది భయపించట్లేదని తెలుస్తుంది. ఆ ఫీలింగ్ కోసం మీరు అనుకున్నది, ఆలోచిస్తున్నదే భయాన్నిస్తోంది.
మీ మనస్సు ఆలోచన భయాన్ని తీసుకొస్తున్నాయి ఫీలింగ్తో పాటు. అవునా అని అడిగారు. అవును నిజమే అన్నారు. ఈ క్షణంలో అది నాకు నిజమని అనిపిస్తుంది, నాకు అవగాహన అవుతుంది మీరు చెప్పింది బాగా. కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక నాకు అవగాహన అవుతుందా? మీరు వివరించినప్పుడు నాకు అవగాహన అవుతుందా? అవుతుంది. అది ఒక నాగుపాముని చూడడంలాగా. ఒకసారి చూసాక దాన్ని ఎప్పుడు మీరు పొరబడలేరు. మీరు ఎవరి మీద ఆధారపడక్కర్లేదు, నాగుపాము ఏమిటో చెప్పు అని. అదేవిధంగా మీరు ఒకసారి అవగాహన చేసుకుంటే ఈ ఫీలింగ్ అన్నది, ఈ అవగాహన అన్నది ఎప్పుడు మీకు ఉంటుంది. మీరు ఒకసారి దాన్ని చూడడం అలవాటు నేర్చుకుంటే మీకు చూడగలిగే సమర్థత ఉంది. వ్యక్తి ఆ ఫీలింగ్కి ఆవలుగా వెళ్ళగలగాలి, ఆ ఫీలింగ్ని చూడగలగాలి. ఎందుకంటే దాన్ని డిస్కవర్ చేయడంలో చాలా ఉంది. ఇది ఒక రకమైన ఒంటరితనం. ఈ అంటే ఎలోన్నెస్ అంటే ఏకాంతం, అది ఒంటరితనం కాదు. ఇలా సెపరేట్ అవ్వడం అన్నది, ఆ స్థితి, ఈ ఎలోన్నెస్, ఏకాంతం అన్నది జ్ఞాపకంలోంచి గుర్తింపులోంచి రావట్లేదు. ఇది మనస్సు దాన్ని ముట్టుకోలేదు, పదాలు ముట్టుకోలేవు, సొసైటీ ముట్టుకోలేదు, సాంప్రదాయం దాన్ని టచ్ చేయలేదు. అది ఒక వరం. నేను ఈ గంటలో 70 ఏళ్లలో నేను నేర్చుకున్న దానికంటే ఎక్కువ నేర్చుకున్నాను. 75 ఏళ్లలో నేను నేర్చుకున్న దానికంటే ఎక్కువే నేర్చుకున్నాను. ఈ బెనెడిక్షన్, ఈ ఆశీర్వదన ఆచనం నాతో నిరంతరంగా, మీతో నాతో ఉండేటట్టుగా చేయండి అన్నారు. అక్కడితో అయిపోయిందండి. ఇక్కడికి పేజ్ 172 నుంచి మళ్ళీ మనం చదవాలి రేపు. అర్థమైందా అందరికీ? నారాయణ గారు వాళ్ళు వేగం వెళ్ళిపోయారు. వసంతలత నువ్వు విన్నావా? విన్నాను లక్ష్మి, విన్నాను. చెప్తావా? నీకేం అర్థమైందా లేదా? దీని హెడ్డింగ్ ఏమి పెట్టారు? హెడ్డింగ్ ఏమి పెట్టారంటే అనౌన్స్మెంట్ తో నేను విన్నాను, కానీ హెడ్డింగ్ ఏమి చెప్పలేదు మీరు. అనౌన్స్మెంట్ చెప్పారు. అప్పటికి నువ్వు రాలే. ఏమిటా హెడ్డింగ్? చాప్టర్ 35 అన్నారు. చాప్టర్ 35 అన్నావు కానీ చెప్తాను. ఎలోన్నెస్ టు హెడ్డింగ్ ఎలోన్నెస్ అబౌవ్ లోన్లీనెస్ అని ఏదో చెప్తాను. ఇది వెళ్ళిపోయింది ఇప్పుడు. లోన్లీనెస్ అండ్ అలోన్నెస్ అనా? చెప్తాను. అలోన్నెస్ అండ్ లోన్లీనెస్ కదా మేడం? అలోన్నెస్ అదే. అక్కడ ఎండనా ఎబవ్ అనా అన్నది ఒకసారి చూద్దాము. అది ఒక్కసారి చెప్తాను. ఇదేంటంటే ఇది క్లోజ్ అయిపోతూ ఉంటుంది వెంటనే. అది ఆ చిన్న పదం, అది ఎండ ఎబవా అని. బియాండ్ ఎలోన్నెస్, బియాండ్ లోన్లీనెస్. అంటే నాకు అర్థమైనంత మటుకు మొట్టమొదటి దృశ్య వర్ణన అవన్నీ చెప్తూ అందులోనే ఒక పర్టికులర్ పాయింట్ రేసి చెప్పారు. మనం సాధారణంగా ఏదైనా పదాలు యూజ్ చేస్తున్నప్పుడు ఈ దృశ్యం చూస్తూ ఉంటాం, కానీ మనం పదాలతో ఏంటంటే ఆ అనుభవాన్ని ఏంటంటే లిమిట్ చేసేసుకుంటూ ఉంటాం. అంటే పూర్తి అనుభవం రానివ్వకుండా మన పదాలు, అంటే ఏదైనా సరే చంద్రుడిని చూసినా సరే ఇంత బాగుంది అని చెప్పి మిగతా ఎవరినో జ్ఞాపకం, ప్రియురాలనో ప్రియుడినో ఎవరినో జ్ఞాపకం చేసుకుంటూ
ఆ అనుభవాన్ని ఏమో కట్ చేసిస్తూ ఉంటాము. అలాగా ఆ, అది పాయింట్ అక్కడ చెప్పారు ఆ ప్రకృతి వర్ణనలో. ఆ విధంగా ఇప్పుడు ఈవిడెవరో అంటే ఏక అంటే ఆవిడ షీఈస్ ఫీలింగ్ వెరీ లోన్లీ అబౌట్ హర్ లైఫ్. అన్ని డైరెక్ట్ గానే చెప్తున్నారు. పిల్లల విషయంలో కూడా ఏ విధమైనటువంటి ఆ ఇది లేకుండా, పార్షియాలిటీ లేకుండా వాళ్ళలో ఉండేటువంటి వీక్ పాయింట్స్, స్ట్రాంగ్ పాయింట్స్, ఇవి అవి అన్ని చెప్పారు. కానీ ఒక విషయంలోనే ఏంటంటే ఆవిడ కంటిన్యూస్ గా ఆవిడ ఏంటంటే నేను లోన్లీగా ఉన్నాను అనేటువంటి ఫీలింగ్ ని ఓవర్కమ్ చేయలేకపోతున్నారు. ఎన్ని విధాలుగానైనా ఆవిడ ఆలోచిస్తున్నారు కానీ నేను ఒక్కరిని ఉంటున్నాను, నేను లోన్లీగా, నేను ఎవరి మీద డిపెండ్ అవ్వను, నాకు నా పిల్లలు నేను చెప్పినట్టుగా నా దీనికి అనుగుణంగా ఉండరు, వాళ్ళు అదేమో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈ విధానాల్లో వాళ్ళు బతుకుతూ ఉంటారు, దాంతో నాకు ప్రమేయం లేదు, దానివల్ల నేను నా పీస్ ఆఫ్ మైండ్ నేను రిజర్వ్ చేసుకుంటూ నా మానాన్న నేను బతుకుతున్నాను అని అనుకుంటున్నారు. కానీ ఆవిడ లోన్లీనెస్ అనేటువంటి తెచ్చేటువంటి దుఃఖం నుంచి మాత్రం బయటకు వెళ్ళలేకపోతున్నారు, బియాండ్ కు వెళ్ళలేకపోతున్నారు. అప్పుడు కృష్ణమూర్తి గారు చెప్పారు, మీరు ఈ నేను దుఃఖం, నేను లోన్లీ, నాకు తెలుసు కృష్ణమూర్తి మిగతా గారు ఏం వాళ్ళకంటే చెప్పారంటే ప్రతి ఒక్కరూ లోన్లీనెస్ ఫీల్ అవుతారు, అంటే వాళ్ళు ఇంకో దానిలో ఎస్కేప్ అయిపోతున్నారు. ఎస్కేప్ అయిపోతుంటారు. రెండోది పదాలు మనకు ఈ లిటరేచర్ అది తెచ్చినటువంటి భాష తెచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ పదాలు మన జీవితానికి అన్వయం చేసేసుకుంటూ మనం మనం ఏంటంటే సంపూర్ణమైనటువంటి స్థితిని చూడనివ్వకుండా చేస్తాయి ఆ పదాలు. ఇప్పుడు నేనేమన్నాను, కంటిన్యూస్ గా అది ఏదో బుర్రలో ఒక అట్ ద బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్ నువ్వు వేరే ఉన్నావు సుమి, నీ మానాన్ని నువ్వు ఉన్నావు సుమి అనేటువంటి, అంటే మిగతా సొసైటీతో కలవనివ్వకుండా ఒక వేరుగా ఉన్న ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో మనిషి చెప్పకపోయినా పదాలకు నేను దుఃఖం అంత ఇదవ్వడం లేదు అని అన్నా సరే లోపల మాత్రం వీళ్ళు ఆ ఐసోలేషన్ ఉన్నది. ఆ ఐసోలేషన్ తెచ్చే దుఃఖం కూడా ఉంది. కానీ కృష్ణమూర్తి గారు ఇక్కడ చెప్తున్నారంటే అలాంటి మాటలు, అలాంటి ఆలోచనలు లేకుండా మీరు మీ సిచ్యువేషన్, మీ లైఫ్ ని నార్మల్ గా చూడడం అనేది, డైరెక్ట్ గా నార్మల్ గా మీ పిల్లల్ని ఎలా అయితే మీరు డైరెక్ట్ గా చూస్తున్నారో, ప్రేమ అదే అన్నారు చూడండి, పిల్లలు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు చాలా ప్రేమగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పసితనం, వాళ్ళ ఇన్నోసెన్స్ మన ఇలా ఉంటుంది. అదే పెద్ద అవుతున్న కొద్దీ ఇండివిజువాలిటీ ఎక్కువైపోయి వాళ్ళకి మనం దీనికి క్లాష్లు వచ్చేస్తాయి పర్సనాలిటీస్. అప్పుడు ఏంటంటే మనం నాది నేను అనేటువంటి దీంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఆ ప్రేమ అనేది అక్కడ పోతుంది. అది అందుకని ఏంటంటే అది ఆ ప్రేమతోనే ఇప్పుడు కూడా జీవితాన్ని అలాగే చూడండి, డైరెక్ట్ గా చూడగలగండి. అప్పుడు మీరు అనుకుంటున్నారు అంటే మీరు ప్రస్తుతానికి నేను ఎస్కేప్ అవ్వలేదనో ఏదో చెప్పారు, మిగతా వాళ్ళందరూ ఎస్కేప్ అవుతూ ఉంటారు, నేనేమో ఆ ప్రయత్నాలు ఏమీ అబ్బాయి చేయలేదు వాళ్ళతో అన్నారు. ఉంటాడు, అబ్బాయి రేడియో వింటూ ఉంటాడు, కానీ నేను అలా ఎస్కేప్ అవ్వలేకపోతున్నాను, అది నాకు నచ్చట్లేదు ఆ సౌండ్ అదిను అంటే. అప్పుడు ఆయన ఏమన్నారంటే మీరు ఎస్కేప్ అవ్వకపోవడమే మీరు అదృష్టవంతులు అన్నారు. కరెక్ట్. ఎందుకంటే ఎస్కేప్ అవ్వకపోవడం కారణంగానే ఈ రోజు ఆవిడ కృష్ణమూర్తి గారి దగ్గరికి వచ్చి నాకు వాడు తాలూకు విషయాన్ని చెప్పుకుంటున్నారు. అదే కాకుండా భ్రమలో ఉండిపోయారంటే, అంటే ఎస్కేపిజం ఈజ్ అ భ్రమ. అంటే నేను బాగానే ఉన్నాను సుమి అని, కానీ ఆవిడకి ఆ సిచ్యువేషన్ తెలుసు. అందుకని ఆవిడ అతని దగ్గరికి వచ్చి నేను ఇలా ఉన్నాను సుమి అని అప్పుడు కృష్ణమూర్తి గారు అదే కృష్ణమూర్తి గారు చెప్పారు, కొంతమందికి అవేర్నెస్ కూడా ఉండదన్నారు. ఈవిడకి అవేర్నెస్ ఉన్నది కాబట్టి ఈవిడ ఏంటంటే అతను చెప్పిన మాటను అర్థం చేస్తున్నారు. మీరు యాజ్ ఇట్ ఈజ్ సిచ్యువేషన్ చూసుకోండి, మీ ఆలోచనలతో దాన్ని ఒక వర్ణనకు పెట్టుకోకుండా లోన్లీగా ఉన్నాను, ఇలా ఉన్నాను అని అనుకోకుండా లైఫ్ తాలూకు ప్రవాహంలో ఉన్నట్టుగా సహజంగా ఉంటే ఆ అవగతం అయిపోతుంది మీకు. అప్పుడు మీకు కష్టం అనిపించదు. ఈ కష్టం అనిపించడమే ఒక రకమైనటువంటి ఐసోలేషన్. అందుకని ఏంటంటే అది లేకుండా, ఏ భావం లేకుండా మనం లైఫ్ ని నార్మల్ గా జీవిస్తే మనకి శాంతిగానే ఉంటుంది. అది ఆ విషయం చెప్పారు. ఆవిడ ఏమంటున్నారంటే చూడమంటున్నారు ఆయన.
మీరు దాన్ని ఉమ్. టోటల్ గా చూడండి. అంటే నేను ఇక్కడైతే అది చూడగలుగుతున్నాను బాగానే, మీరు లేకపోతే నేను దూరంగా వెళ్ళిపోతే చూడగలనా అంటే, మీరు నాగుపాము అంటే చూసే ఒకసారి వచ్చిన తర్వాత అది పోదండి. ఒకసారి వచ్చిన తర్వాత అది పోదు. నాగపాము గురించి చెప్పారు కదా, ఒకసారి వచ్చిన తర్వాత అది పోదు. అంటే మనం ఈ చాలా మాటలతో ఆ విషయం నాకు బాగా అర్థమవుతున్నది. అంటే మాటలతో చూడగలగడం. మనం ఏమో వేరు చేసి ఉమ్. చూడడం అన్నది ఇక్కడ ఉమ్, ఇప్పుడు నేను చేయగలుగుతున్నాను, ఇది ఎప్పుడు చేయగలనా అంటే చేయగలరు అని చెప్పారనమాట. ఎందుకంటే చేయగలరు. అప్పుడు ఉమ్, మాత్రమే అవగాహన అన్నది అవుతుంది. అవును అవును. ఆ అవగాహన ఉన్నట్టయితే నువ్వు వేరుగా ఉన్నట్టుగాను ఉండదు, నువ్వు కలిసిపోయి ఉన్నట్టు ఉండదు, ఏమీ ఉండవు అసలు. ఆ అవగాహన ఉన్నప్పుడు అది చెప్పారు. చాలా సూక్ష్మమైన విషయం, కానీ అది చాలా అదొక అంటే నా నా బెనడిక్షన్, అంటే అదొక నేను అనే బ్లెస్సింగ్ అన్నారు. సెంటర్ నుంచి బయటకు రావాలి. ఉమ్. ఆ, నేను అనే సెంటర్ నుంచి మనం బయటికి రావాలి. కానీ మనం ఏంటంటే ఎంతసేపు నేను నా గురించే ఆలోచించుకుంటూ ఉంటాం. ఈ వేరుగా ఉంటూ కలిసి ఉంటూ కాదు ఏముంది. కాదు, ఇక్కడ ఏం అందువల్ల చెప్తున్నారంటే బహుశా సెంటర్ నుంచి బయటికి రావడం అనే కంటే ఆ ఒంటరితనాన్ని అవగాహన చేసుకున్నారు. అది ఏంటంటే దాన్ని కంప్లీట్ గా అది మనసుకు సంబంధించదు. మనసుతో గాని జ్ఞాపకంతో గాని దాన్ని పాత దాంతో గుర్తింపులతో గాని కాకుండా, పదాలతో కాకుండా, దాన్ని మీరు మీకు సాంప్రదాయాలతో సొసైటీకి సంబంధించిన వాటితో కాకుండా మీరు చూడగలగాలి. అది ఒక వరం అన్నారు. ఈ ఈ క్షణంలో నేనేంటంటే ఈ 75 సంవత్సరాల్లో నేను నేర్చుకున్న దానికంటే ఈ గంటలో నేను చాలా నేర్చుకున్నాను అన్నారు. ఆ వరం నాతో ఎప్పుడు ఉండాలి అన్నట్టుగా. అంటే ఆవిడ ఆవిడ అవగాహన చేసుకుంటున్నారు ఆ ఒంటరితనం అనేది అనే దాంట్లో ఏకాంతం ఉంది అని. అవును. అవును. అసలు అందులో ఎంతో ఆనందం ఉంటుంది, కానీ మనుషులు అందులోంచి పారిపోతూ ఉంటారు. అదే అదే డైరెక్ట్ గా చూడడానికి ఇష్టపడరు. ఈవిడ ఇంకా డైరెక్ట్ గా చూడడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చారు అసలు. అదే ఎస్కేప్ అది లేకుండా కాదు, దానివల్ల చూడడానికి చేశారు కాబట్టి ఆ అంత ఒంటరితనాన్ని చూడగలిగితే ఆ ఎక్కడికి పారిపోలేనంత ఆనందం ఉంటుంది అక్కడ. అది ఒక వరం ఉమ్, అన్నారు. అవును అవును. రాంబుద్రి యాక్చువల్లీ గారు. మనం ఏంటంటే ఆ, ఒక రకమైన ట్రెడిషనల్ వ్యూస్ లో బతుకుతాం. భర్త పోయిన తర్వాత పిల్లలు లేనప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నావు అనేటువంటి ఒక అలాగే కాదు, ఒక భర్త ఐడియా అనేది పోయిన మన తర్వాత నీకు కాదు, నేను స్పెషల్, నేను అందరికంటే వేరేగా ఉన్నాను, నాకెంతో ఎక్కువ జ్ఞానం ఉంది, రకరకాలు. భర్త పోక్కర్లే, భర్త పోని వాళ్ళు కూడా రకరకాల నేను ఇంకా డిపెండ్ అవ్వను. ఆహా, ఆ, నేను ఇదే, ఇంకోళ్ళ మీద నాకు డిపెండ్ అవ్వను, ఏదో ఒక లక్షణం ఇండిపెండెంట్. ఉందని, నాకు ఎంతో జ్ఞానం ఉందనో, నాకెంతో ఏదో ఆస్తులు ఉన్నాయి, నేనెంతో ధనవంతురాలిని, ఇలాంటివన్నీ కూడా మనుషుల్ని వేరు చేస్తున్నాయి కదా. అదే అదే అందుకే నేను అదే నేను అనేటువంటి సెంటర్ నుంచి మనం బయటకు అలా కాదు, పడాలి అని అలాగా నేను మాట్లాడుతాను. అనే సెంటర్ అనే అలా మాట్లాడితే మాటలే మిగులుతాయి కదా, సెంటర్ ఉంటూనే ఉంది. కనుక ఆ లోన్లీనెస్ ఏమిటి అని అవగాహన చేసుకుంటూ ఉంటే అప్పుడు టోటల్ అటెన్షన్తో చూస్తే మనకి అక్కడి నుంచి అది ఎప్పుడు ఉంటుందా, నేనన్న సెంటర్ మాట్లాడుతూనే ఉంటాం కదా. అండం వరకే, పదాల వరకే. ఉమ్. రాంబుద్రి గారు, మీరు మాట్లాడతారా? నమస్తే మేడం, అందరికీ నమస్కారం. నమస్తే. అంటే అదే మేడం, ఈ ఈ ఈ లోన్లీనెస్ ను ఎస్కేప్ కావడం కోసం ఉమ్, చాలా ఆల్టర్నేట్స్ ఉంటాయి కదా. ఏ ఏ ప్రత్యామ్నాయం లేకుండా, అంటే ఎస్కేప్ కోసం ఒక మ్యూజిక్ కానీ ఇంకొకటి కానీ ఏది లేకుండా చూడమని అని అంటున్నారు కదా కృష్ణమూర్తి గారు. భయం కూడా లేకుండా, భయం ఉండకూడదు. అంటే ఎగ్జాంపుల్ చూసుకుంటే, అంటే అలాగా ఆ ఏమీ లేని స్థితిలో దాన్ని, అంటే మీ ఒక మనస్సుతో బోర్నెస్ దాన్ని అవన్నీ పట్టుకోలేరు. ఉంటాయి కదా. అది ద- మనస్సుకి ఆవల ఉన్న స్థితి కదా. మీరేం చేస్తారంటే
మనస్సు కావాల స్థితిని మనస్సుతో పట్టుకోవాలని ట్రై చేస్తారు. అప్పుడు ప్రశ్న అడుగుతారు కదా, అది బియాండ్ మైండ్. ఉమ్, అవును మేడం. ఉహు. అవేర్నెస్ తో మిమ్మల్ని మీరు చూసుకుంటే భయం అన్నది లేకుండా, అది ఒక వరం అన్నారు. ఉమ్. అంటే వరం అంటే ఇప్పుడు ఇప్పుడు ఆ ఆ దాన్ని అంటే ఆ బోర్డంను ఆస్వాదించడమా? ఏమంటారు అది మీరు? అక్కడ బోర్డం లేదండి. మీరు మనస్సు ఉన్నంతసేపే మీకు అది బోర్డం. అక్కడ బోర్డం ఎందుకు ఉమ్. ఉంటుంది? అదొక వరం అని ఎందుకన్నారు? అదొక బ్లెస్సింగ్ అన్నారే. అదంతా తయారు చేసింది మనస్సే. అంటే ఒక వ్యాపకం లేని స్థితిని సంతోషంగా ఎలా మనస్సుతో ఇచ్చేయాలి మీరు ఇప్పుడు అనేది, ఇక్కడ అంటే రామముద్రి గారు, మనసు కావాలి. ఇప్పుడు మీ మనస్సుతో మీరు ఆ స్థితి ఏమిటని ఉమ్. పట్టుకోవాలనుకుంటున్నారు కదా. ఆ పరబ్రహ్మ అనుభవం అనేది మనస్సుతో పట్టుకోలేము అని అవును మేడం. చెప్తారు. మీరు ప్రతిదీ మనస్సుతో పట్టుకోవాలంటారు. ఎలాగా దాన్ని? అది బియాండ్ మైండ్ అని చెప్పారు కదా. అవును మేడం. ఇప్పుడు మీరు మనస్సుతో ఎలా పట్టుకోగలరండి? ఉమ్. మనసుని వదిలితే ఆ స్థితి, ఉమ్. ఆ అవేర్నెస్ అన్నదే మనసు కావాల. ఎరుక అన్నది మనసుకు అతీతమైంది. ఉమ్. అంటే ఇప్పుడు మనం సపోర్ట్ తీసుకుంటే, ఒక రేడియోనో టీవీనో లేకపోతే ఇంకోటి సపోర్ట్ తీసుకుంటే అది మ్, అంటే ఎస్కేపిజం. ఎస్కేప్ ఎస్కేపిజము. ఓకే మేడం. ఎస్కేపిజంలో అంటే ఇప్పుడు ఆ, నేను దాన్ని పూర్తి ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నాను. ఒక టీవీ ఏమిటి చూసుకుంటున్నాను, ఒక ఫుల్ఫిల్ గ్రంథం చేయాలనుకుంటున్నారు? చదువుకుంటున్నాను, ఒక మ్యూజిక్. మీరు ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నారు, అంతే కదా. ఫుల్ఫిల్ ఏమిటి అక్కడ? ఆ పదం ఫుల్ఫిల్ ఎందుకు వాడుతున్నారు? అంటే ఆ ఒంటరితనాన్ని ఆ భర్తీ ఒంటరితనాన్ని చేయడము నుంచి అనేది, అంటే మీరు అక్కడ నేను ఆ ఎస్కేప్ స్థానంలో. అవుతున్నారు కదా, అంటే ఒంటరితనంలోంచి బయట పడిపోతున్నారు. సరే మేడం. ఇప్పుడు బయటపడిపోతున్నాను. అయితే అక్కడ ఏమవుతుందంటే ఆ, ఒక మ్యూజిక్ ద్వారా నేను బయటపడాలనుకున్నాను. దాన్ని సపోర్ట్ లేకపోతే ఓ తీసుకున్నాను. భజన ద్వారా, ఒక తర్వాత కొంతసేపటికి సత్సాంగత్యం ద్వారా, ఇవన్నీ కూడా ఎస్కేపిజం పద్ధతులే. ఆ, అయితే నేను సపోర్ట్ తీసుకున్న విషయం, ఇప్పుడు మ్యూజిక్ ను సపోర్ట్ తీసుకుంటే సపోర్ట్ నే ఆయన ఎస్కేప్ అని వాడారు. కొద్దిసేపటి ఎందుకంటే వరకే నేను దాన్ని మనం అసలైన దాని నుంచి పారిపో ఆ, అయితే ఆ ఆ ఆ ఎస్కేప్ ఇజంలో కొద్దిసేపు నేను దాన్ని ఆస్వాదించగలను. మళ్ళీ అది కూడా ఆ ఏం కొద్దిసేపు చేస్తున్నారు తర్వాత తెలుసా రాంబుద్ధుడి గారు? ఆ, మీరు ఇప్పుడు ఆ మనస్సుతోటి అది మనస్సుకి ఆవలగా చూడండి అని చెప్తున్నారు కదా. అదే మేడం. అవును మేడం. ఓకే మేడం. ఆ పాయింట్ మీరు పక్కన పడేస్తున్నారు. అన్- ఆ, పడేస్తున్నాను. అంటే ఆ, అంటే ఇప్పుడు కొద్దిసేపు దాన్ని విన్న తర్వాత మళ్ళీ ఇంకో బోర్ వస్తుంది, ఇంకోటి తీసుకోవాలి, ఇంకోటి ఎందుకు అలాగ వస్తుంది ఆ పోతూనే బోర్ ఉంటుంది. అన్నది? అందుకని దాన్ని తెచ్చేది రాంబుద్ధుడి గారు, బోర్ అన్నది తెచ్చేది మనస్సు మనసు అండి. ఆయన అదే చెప్తున్నారు కదా. మీరు ఆ మేడం. పాయింట్ నే మెయిన్ గా చూడాల్సింది, పక్కన పడేసి మాట్లాడతారు. మనస్సుకి అది అందదు అని చెప్పారు. అవేర్నెస్ తో చూడడం అన్నది మనస్సుకు అతీత స్థితి. మీరు మనస్సుతో చూసి మాట్లాడుతున్నారు. బోర్ అని, బాగులేదని చెప్పేదంతా మనస్సు. ఖండించడం, జడ్జింగ్ చేయడంకి ఆవల ఓకే చూడాలి మేడం. మీరు.
అది అనుభవం ఓకే మేడం. లేదు గనక మీరేమో ఇలాగ మనస్సుతోటే పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. అది అవ్వదు కదా! మీరే కాదు అందరూ. మనం ఆ ఓకే పదాలని మేడం. పక్కన పడేస్తాం. మనకు అవ్వదు ఎప్పుడు చెయ్యం గనక. కానీ అది కాదు కదా! అవును. అవును మేడం. హ్మ్. ఓకే మేడం. థ్యాంక్ యూ. హ్మ్. ఓకే అండి. నాగరాణి గారు మీరు మాట్లాడతారా? అందరికీ నమస్తే అమ్మ. ఆ, నమస్కారం. అదే అమ్మ, యాక్చువల్గా ఇవాళ సరిగ్గా ఫాలో అవ్వలేదు. అవును. ప్రాపర్ గా స్టార్టింగ్‌లో వినలేదు. కానీ చెప్పాం వేరే కదా! పని చేస్తూ వింటూ ఉండే. అదే అదే, అవును. అంటే ఒంటరితనం నుంచి పారిపోవడం కాదు. అమ్మ. ఒంటరితనాన్ని అవగాహన చేసుకోమంటున్నారు. ఎరుకతో చూడమంటున్నారు. ఒంటరితనం ఉమ్, అందరికీ ఉంటుంది. ఏదో ఒక రకమైనది. దాన్ని అవగాహన చేసుకుంటే అదొక వరం. ఉమ్, ఓకే. బాహ్యంగా ఒంటరిగా ఉండని వాళ్ళకి కూడా ఒంటరితనం ఉంటుంది. ఓకే. అంటే అమ్మ, ఓకే. బాహ్యంగా వాళ్ళు అంటే ఒంటరిగా లేరు గాని నేను ఉమ్, ఒంటరినే అన్న ఫీలింగ్ ఉండదా? అదే అదే, ఉంటది ఉంటది, కరెక్ట్. అంటే అర్థం చేసుకునే వాళ్ళు లేరను, లేకపోతే ఆ ఇట్లుంటే బాగుండను, అట్లుంటే బాగుండను అనుకుంటూ ఉంటాం కదా. అదే, అవునమ్మా. జ్ఞానం ఉందనుకోవడం. అవన్నీ ఒంటరితనానికి దారే. నేను చాలా విద్యను నేర్చుకున్నాను. ఉమ్. నాకెక్కువ డిగ్రీలున్నాయి. నాకెక్కువ సద్గుణాలున్నాయి. ఇక అంటే అహంకారం ఉంటే అక్కడ ఇక జ్ఞానం నిలవదు అన్నట్టు. అప్పుడు మనం ఒంటరి కూడా కాము, ఎందుకంటే అహంకారంతో కూడుకొని ఉంటది కాబట్టి. ఇదొచ్చు, అదొచ్చు, ఇది తెలుసు, అది తెలుసు అని, అంటే మీరు చెప్పేదాన్ని బట్టి. అనేదే కాదండి ఇక్కడ. ఒంటరితనం ఉమ్, ఫీల్ అవుతారు కదా! అమ్మ. తాను వేరు, తాను వేరని. అవునవును. ఉమ్, అదే, అవునమ్మా. ఆ ఒంటరితనాన్ని సరైన విధంగా అవగాహన చేసుకుంటే అదొక బ్లెస్సింగ్. ఉమ్, అదే మగవాళ్ళు మగవాళ్ళంటే ఓకే. ఆడవాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారని, అలాగే డ్రింక్ తీసుకుంటారు ఒంటరితనం నుంచి తప్పించుకోవడానికే. ఎందుకంటే మన విద్యా విధానం అది నేర్పట్లేదు. ఉమ్, అంటే అది ప్రజెంట్ పరిస్థితిని మర్చిపోవడానికి కదమ్మా వాళ్ళు ఏది తీసుకున్నా కూడా. ఏంటండి? ఇప్పుడు ఏదైనా సరే అమ్మాయి డ్రగ్స్ తీసుకున్నా, డ్రింక్ చేసినా, అది ప్రజెంట్ పరిస్థితి నుంచి వాళ్ళు బయటపడడానికే కదా, అది మర్చిపోవడానికే కదా వాళ్ళు అవును. అదే తీసుకునేదైనా అంటున్నారు. ఏదైనా. అలా ఎస్కేప్ అవ్వకుండా చూడడం నేర్చుకోవాలి. ఉమ్, డ్రింకును, డ్రగ్సే కాదు. ఓ భజనకెళ్తారు. ఓ ఆ, సినిమాకెళ్తారు. రేడియో ఉమ్, చూస్తారు. ఇవన్నీ కూడా టీవీ చూడడం, రేడియో వినడం ఇవన్నీ కూడా ఎస్కేపిజం పద్ధతులే. లేతే సంఘ సంస్కరణ అంటారు. అక్కడ అదే వాళ్ళే అదే. మెయిన్ వాళ్ళకి. ప్రపంచం ఉమ్, మెయిన్ అని ముసుగేసుకుంటారు. అదే అమ్మా, అదైతే నిజమే. అంటే ఇప్పుడు సరే, ఇప్పుడు ఈ స్తోత్రం చదివితే నేను రిలాక్స్ అయిపోయినా, ఈ ధ్యానం చేస్తే రిలాక్స్ అయిపోయినా,
అంటే ఆ పరిస్థితిని ఇండైరెక్ట్ గా వాళ్ళ ఆ విధంగా డ్రగ్స్ ద్వారా అంటే ఇప్పుడు ఈ పూజలు చేసినా, ఇప్పుడు ఈ వ్రతాలు చేసినా, ఏది చేసినా కూడా ఆ టైంకి రిలీఫ్ ఉంటది కానీ బట్ ఇంటర్నల్ గా మాత్రం దాని నుంచి మనం బయటపడనట్టే. ఇంకా కానీ ఆవిడలో ఇది గొప్పతనం చాలా ఏంటంటే పిల్లల పేర్లు పేపర్లో వస్తున్నా నేను ఎంతో గర్విస్తున్నాను అనలేదు. ఉమ్, అదేం అదే పెద్ద అదే విషయం కాదు అవునమ్మా. అనేసారు. ఒకసారి నేను ముగ్గురు ప్రిన్సిపల్స్ అదే ని యోగానంద స్వామీజీ దగ్గర తీసుకెళ్ళాను. అయితే ఉమ్, స్వామీజీ ఏమో లక్ష్మి వచ్చిందని నేను మాట్లాడుతున్నాను అంటున్నారు. ఇప్పుడు స్వామీజీకి ఏమో వాళ్ళ కోసం వివరించి చెప్పాను. స్వామీజీ వీళ్ళు సెంట్రల్ స్కూల్ ప్రిన్సిపల్స్, ఆ చదువుల్లో ఏముందని ఒక్క మాటతో తీసి పారేశారు. ఉమ్. అంటే ఎందుకంటే అదేలేండి, మనకు ఏది ప్రయారిటీ ఏది ఇంపార్టెంట్ అనేది అవగతం అయితే అప్పుడు దేన్ని కరెక్ట్ గా ఏది ముఖ్యమైనది అనేది తెలుసుకుంటేనే అట్లా ఉండగలుగుతాం. కానీ ఇదే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనిపిస్తుందమ్మా. ఎందుకంటే ఎవ్రీడే లైఫ్ లో నేను ఏం చేస్తే నేను హ్యాపీగా ఉంటా, రిలాక్స్గా ఉంటా అనేది ప్రతి ఒక్కరం అంటే నా వరకు నేను కూడా అదే చేసేది. అది కాకుండా ప్రజెంట్ మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ ఎలా అనేది ఇక్కడ మనకు సహకరిస్తదేమో. ఏది కష్టం అనుకుంటున్నామో అది మధురం అయిపోతుంది అవేర్నెస్ వల్ల. ఉమ్. అంటే ఒక్కసారి మనం అది అనుభవిస్తే ఇక దాన్ని వదులుకోలేము మేము కదమ్మా. అనుభవించడం కాదు, అంటే అవగాహన చేసుకోవాలి. అవగాహన చేసుకో, అది ఐ మీన్ టు సే ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్ అవుతున్నాం కనుక ఎస్కేప్ అవుతున్నాం. దాన్ని అవగాహన అలా చేసుకోమంటున్నారు, అంటారు. నాట్ విత్ మైండ్. నాట్ విత్ మైండ్. అదే అమ్మా. అది ఒక వరం అన్నారు. అంటే మెయిన్ గా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింటే. అంటే అంటే మనం ఎప్పుడు హ్యాబిచ్యుయేట్ అవ్వట్లేదు కనుక మనకు అది ఏంటో అనిపిస్తుంది. మనసుని అతీతంగా చూడగలిగినప్పుడు అది నిజంగా వరమే. ఉమ్, అదే అదే. మనసుకి ఏదో ఒక దాంతో ఎంగేజ్ అవ్వడం నేర్పిసాము, అది ఎంగేజ్ అవ్వకపోతే ఉండలేదని మనం ఉమ్, అనుకుంటున్నాం. అదే అమ్మా. కానీ ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు ఈ క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత మీరు చెప్పింది అంటే కొన్ని ఇది చేయకపోయినా కండిషన్ లైఫ్ నుంచి మెల్లమెల్లగా ఏమైతుంది ఏం కాదు అని కొన్ని వదిలేయడం జరుగుతుందమ్మా. ఇప్పుడు రాంబుద్ధుడు అంకుల్ కూడా చాలాసార్లు చెప్పినప్పటి నుంచి ఇప్పుడు ఇది చేయకపోతే ఏమైతుంది ఏం కాదు, కాకపోతే ఏమన్నా అవుతుందేమో అనే టెన్షన్ తోనే అది ఇది అన్ని చేసేదాన్ని. కానీ ఇప్పుడు అన్ని కంప్లీట్ గా వదిలేసిన అని చెప్పలేను కానీ బట్ దాదాపుగా ఆ కండిషన్ లైఫ్ నుంచి కొంచెం బయటకు రావడానికే ప్రయత్నిస్తున్నా. అంటే ఇది చేయాలి అది చేయాలి నియమంగా ఈ టైంకే చేయాలి ఇవన్నీ ఉండే అమ్మా. కానీ ఇప్పుడు అదంతా కాదు. మనం అవగాహనతో ఉండడము, అక్కడ నుంచి ఎస్కేప్ కాకుండా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకా అదే ఎట్లా మనం నెగ్గుకొస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అది కూడా ఆ టోటల్ హండ్రెడ్ అవేర్నెస్ ఉంటే పర్సెంట్ రాలేదు. ఉమ్, అదే ఎరుకతో ఏదైనా అవుతుందండి, ఎరుకే మనకి లేకుండా ఉంటుంది. అదే అదే అవునమ్మా. కాకపోతే ఇప్పుడు ఈ డిస్కషన్స్ ద్వారా తెలిసింది ఏమర్థం అవుతుంది అంటే మనం దేనికి కండిషన్ అవ్వకూడదు, ఇట్లా చేస్తేనే ఇది లేకపోతే ఏమవుతుందో అనే ఆలోచనలు ఉండకూడదు. సో ఎరుకతో మనం అవగాహనతో ప్రతి ఒక్క మూమెంట్ ఎస్కేప్ చేయకుండా దాన్ని గమనిస్తూ ఉంటేనే దాని నుంచి బయట పడగలము అని అర్థమవుతుంది. ఈవెన్ అంకుల్ కూడా కొన్ని నాకు చెప్పారు తన అనుభవాలు. అంటే ఇట్లా మనం ఎరుకతో ఉండి ఆ మైండ్ని పట్టించుకోకుండా మనకి ఏం జరిగినా కూడా ఉంటే నేను 2-3 ప్రాబ్లమ్స్ అధిగమించానమ్మా అని చెప్పారు. ఇంకా నాకు అంటే ఇక అంకుల్ చెప్పడం మీరు చెప్పడం ఇవన్నీ దీనివల్ల కొంచెం అర్థం అంటే ఏదో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామ్మా. కానీ చాలా ఇంపార్టెంట్ ఇవి, ఎందుకంటే అందరూ చేసే దానికి భిన్నంగా ఉంది ఇది చెప్పాలంటే.
అవును. సో అంటే లైక్ ఇప్పుడు ఎట్లా అంటే రూట్ లెవెల్లో ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవడం. ఇప్పుడు ఎట్లా అంటే ఇంగ్లీష్ మెడిసిన్ అనుకోండి, పెయిన్ కిల్లర్ వేసుకుంటే అప్పటి మందమే అయిపోతుంది, కానీ లోపల ఏం జరుగుతుంది అనేది అట్లనే ఉంటది అది. సో ఇప్పుడు ఇప్పుడు టెంపరీ థింగ్స్ ఏవి చేసినా అది పెయిన్ కిల్లర్ లాగానే అనేది అనిపిస్తుంది. అదే. అట్లా కాకుండా ఎరుకతో మనం ఉండగలిగితే అప్పుడు అది రూట్ నుంచి మనం దాన్ని తీసుకొస్తే అది మళ్ళీ రిపీట్ కాదు. ఎందుకంటే నా జీవితంలో ఎన్ని అప్పటి మనం టెంపరీగా సొల్యూషన్స్ తీసుకున్నా కూడా మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఎందుకు ఇట్లా రిపీట్ అవుతున్నాయి అనేది ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే, అంటే అది సప్రెస్ అవ్వట్లేదు, అంటే సప్రెస్ అవుతుంది కానీ అది కంప్లీట్ ఎలిమినేట్ అవ్వట్లేదు. దాన్ని ఎలిమినేట్ చేసుకున్నప్పుడే ఒక్కొక్కటి మనం దాని నుంచి విముక్తి అవుతాం తప్ప, లేదంటే ఇంకా లైఫ్ నెవర్ ఎండ్ స్టోరీ లాగా అనిపిస్తుంది. అంటే జనరల్ గా ఇప్పుడున్న పరిస్థితులే గానీ ప్రాబ్లమ్సే గానీ అవన్నీ నేను అంటే రిపీటెడ్ గా మనస్సు లైఫ్ ని అనలైజ్ కావాలని చేసుకుంటా. ఎరుకతో చూడడం అన్నది మనకు అలవాటు లేని ప్రక్రియ కనుక అది మనం ఇబ్బంది పడుతున్నాం. ఇబ్బంది పడుతున్నాం ఎగ్జాక్ట్లీ. కానీ సాధ్యమైతే అవుతుందమ్మా. ఎప్పుడైతే మనం ఆ సరే ఇప్పుడు ఇది ఇట్లా వచ్చింది కదా, ఇప్పుడు పెయిన్ కిల్లర్ వేసుకునే బదులు ఆ పెయిన్ ని కొంచెం భరిస్తే అది ఏంటి అనేది రూట్ భరించడం కాజ్ కాదు, ఇక్కడ లెవెల్లో. ఆ తేడా ఏంటంటే పెయిన్ ని భరించడం కాదు, అవగాహన చేసుకోవడం. అవగాహన భరించడం వల్ల చేసుకోవాలి. రాదు, ఉమ్. అండర్స్టాండ్ చేసుకోవాలి. అట్లా అంటారు, మనస్సు కావాల్సిన అండర్స్టాండ్ స్థితిలో, చేసుకోవాలి. మనస్సుతో కాదు. మనసుతో కాదు. ఉమ్. అప్పుడు అదే అక్కడే అమ్మా, ఉంటుంది, కరెక్ట్. అందులోంచి బయటపడాలని ఉండదు. అదే ఎగ్జాక్ట్లీ. ఓకే అండి, అదే ముగించేద్దాం. అమ్మా, ఎరుకతో అవగాహన అదే అర్థమవుతే మేడం. బాగుంటది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఆ, సో మచ్. ఇంకొకటి ఏంటంటే మేడం, అదే మేడం, ఉమ్. అంటే ఈ వేరే 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 ఎక్కడైనా కానీ మనకు ఏం చెప్తారంటే, ఇప్పుడు నువ్వు ఒక దాంట్లో ఉన్నావు కదా, ఇంకో దాంట్లోకి వెళ్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అది కాలేదు అని అంటే ఇంకో దాంట్లోకి వెళ్తే సాల్వ్ అవుతుంది. అంటే ఒక మంత్రము, ఒక జపము, ఒక ధ్యానము, ఇలా 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 అంటే ఎస్కేపిజాన్ని ప్రోత్సహించే స్థితిలో జరుగుతున్నాయి బోధనలు. అంటే అలాగా. అంటే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అంటే, కృష్ణమూర్తి గారి తత్వంలో మనకి ఇష్టం ఉన్నా లేకున్నా, కష్టము నష్టము అవన్నీ సంబంధం లేని ఒక నిజస్థితిని చూపించడం అనేది ఇక్కడ జరుగుతున్నది. అంటే వాస్తవం అంతే. ఇంకా నువ్వు అంగీకరించకపో అంతే అనేది ఇక్కడ చెప్పగలుగుతున్నారు. కాబట్టి అంటే సహజ స్థితి అనేది మన సహజ స్థితి ఏంటి అనేది చూపించగలుగుతున్నారు. కాబట్టి అంటే ఇది ఎంత ప్రామాణికము అనేది మనకు అర్థం అవుతుంది మేడం. అది అంటే ఏమవుతుందంటే అంటే సహజ అదే స్థితిని ఆయన చూపించుతున్నారు, మనం చూడట్లేదు కదండి. మనం ఎప్పుడు కూడా ఆ, ఆయన్ని అప్రిషియేట్ చేసి ఉమ్, వదిలేస్తున్నాం. అవును మేడం. అంటే మనం అతను అంటే చెప్పినట్టుగా ఉండడానికి ప్రయత్నిస్తే అప్పుడు మనం కూడా అది అనుభవించగలం. అదే మేడం, అదే కరెక్ట్. అదే అంటే అలాంటి ఒక ఇది అంటే ఇది మనం అత్యంత